లిక్కర్ స్కామ్లో ఆరోపిస్తూ ఆమెని తీసుకెళ్ళిపోయి జైల్లో కూర్చోబెట్టి 6 నెలలు ఉంచిన తర్వాత వెళ్ళక ముందు నుంచి వెళ్ళిన తర్వాత దాకా నాకు పార్టీ నుంచి ఎంత సపోర్ట్ రాలేదని కవిత హర్ సెల్ఫ్ షీ హస్ మేడ్ ఎ స్టేట్మెంట్. ఆవిడకి ఎందుకు ఇంత సపోర్ట్ రాలేదు, కేటీఆర్ విషయంలో నేను సపోర్ట్ ఎందుకు వచ్చింది నాకు చెప్పండి. ఆవిడ ఏకంగా తీసుకెళ్లి 6 నెలలు కూర్చోబెట్టారు ఆవిడ చేయని తప్పుకి. షీ హాజంట్ డన్ ఎ సింగిల్ మిస్టేక్. పొలిటికల్ రివెంజ్ గేమ్ లో బలైపోయిన ఒక స్త్రీ, మరి ఆవిడ కోసం బీఆర్ఎస్ పార్టీ ఎందుకు సపోర్ట్ గా ఉంచాలి? ఇది నేను అంటున్న మాటలు కాదు. ఆవిడకి మొన్న ఇచ్చిన ఒక రీసెంట్ ఇంటర్వ్యూలో ఆవిడ పేర్కొన్నారు, బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇంతకంటే ఎక్కువ సపోర్ట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను, అసలు రాకపోవటం బాధగా ఉంది నాకు అని. ఎందుకని? మీ సొంత చెల్లెమ్మని మీరు ఎందుకు అలా వదిలేశారు? పార్టీలో ప్రతి ఒక్కరికి చెల్లెమ్మే, చాలా మంది కూతురు ఆవిడ, చాలా క్లోజ్గా చూస్తూ ఉంటారు ఆవిడ్ని. ఈరోజు ఆంధ్రలో తెలంగాణ ఇంత మాట్లాడే కంటే ముందు పార్టీలోకి వెళ్ళిపోయి మన కవితమ్మకే మనం సపోర్ట్ ఎక్కువ ఇచ్చుంటే కనుక ఆవిడ జైలుకి వెళ్ళే పరిస్థితి వచ్చుండేదా? ఇంత రిపల్సివ్ ఫోర్స్గా ఉంది ఇక్కడ తెలంగాణలో. మేబీ అరెస్ట్ నాపాలేమో అన్న ఆలోచనలు వచ్చుండే. కానీ ఆవిడ ఫేస్ చేసిన మట్లింగింగ్, ఆవిడకి రిపేర్ అవ్వటానికి, సిచ్యువేషన్ బయటకు రావడానికి ఇట్ టుక్ అ లాంగ్ టైం. ఎమోషనల్ డ్యామేజ్, రిప్యుటేషనల్ డ్యామేజ్, ఒక థంబ్నెయిల్కి ఇచ్చిన డ్యామేజ్కి ఇంపార్టెన్స్, కవిత లిక్కర్లో అరెస్ట్ అవుతుంది డ్యామేజ్ ఇంపార్టెన్స్కి ఎందుకు ఈక్వల్గా ఇవ్వట్లేదు బీఆర్ఎస్ పార్టీ? పొలిటికల్ గేమ్ ఇది. అలాగే పొలిటికల్ గేమ్లో ఈరోజు తీసుకొచ్చి ఆంధ్ర తెలంగాణ పెట్టేస్తున్నారా ఇష్టం వచ్చినట్టు? నంచుకోవడానికి పంచుకోవడానికి ఇది ఎవరు అబ్బసొత్తి కానే కాదు. ఇది ఒక రాష్ట్రం. ఈ రాష్ట్రంలో ఓటు హక్కు ఉన్న వాళ్ళందరూ హాయిగా నివసించవచ్చు. ఎవడు వద్దన్నా ఎవడు కొద్దన్నా.